నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. వాస్తవ జీవితాన్ని అర్థం చేసుకుని దివ్య జీవన మాధుర్యం వైపు పయనం సాగించాలని మానవాళికి హితబోధ చేసిన జగద్గురువు శ్రీకృష్ణుడు. ధర్మాన్ని అనుసరించిన దేవుడు రాముడు కాగా ఆ ధర్మాన్ని నడిపించిన దేవుడు శ్రీకృష్ణుడు. అలాంటి శ్రీకృష్ణ పరమాత్మ వివిధ నామాలతో తన లీలా అవతార విశేషాల్ని ప్రకటించాడు. ఆ స్వరూపాలలో కృష్ణునికి ప్రియమైన రూపం, భక్తులకు అనుగ్రహప్రద స్వరూపం శ్రీ వేణుగోపాల స్వామి అవతార విశేషం. ఈ స్వరూప వైభవంతో మురళీ మనోహరుడు కొలువు తీరిన దివ్య సన్నిధి నెల్లూరు జిల్లాలోని శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి ఆలయం. ఈనాటి తీర్థయాత్రలో ఈ ఆలయ విశేషాల్ని తిలకిద్దాం రండి. సత్యాత్ సత్యంతు గోవిందః అని మహాభారతం ప్రకటించింది. అంటే గోవిందుడు సత్యం కంటే సత్యమని భావం. అలాంటి గోవిందుడు వేణుగోపాలునిగా భక్తాభీష్టవరదునిగా నెల్లూరులో నెలకొన్నాడు. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. భారత భాగవతాలకు సూత్రధారిగా నిలిచి ధర్మాన్ని ఎలా నడిపించాలో లోకానికి చాటి చెప్పిన దివ్యావతారమూర్తి శ్రీకృష్ణ భగవానుడు. అలాంటి శ్రీకృష్ణుణ్ణి భక్తులు తమ ఆరాధ్య దైవంగా ప్రతిష్ఠించుకొని పూజించుకుంటూ కృష్ణ కృపకు పాత్రులవుతున్నారు. ఈ నేపథ్యంలోని శ్రీకృష్ణ సన్నిధానం నెల్లూరులోని మూలాపేట ప్రాంతంలోని శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం. నెల్లూరు నగరంలో నడిబొడ్డున ఉన్న ఈ ఆలయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వర్ణరంజితమైన ఆలయ ప్రాకారాదులతో వర్ణార్ణవంగా ఈ లోగిలి భాసిల్లుతోంది. ఓ రసరమ్య భక్తి నెలవు భక్తుల ముంగిట సాకారమైన అనుభూతి ఈ ఆలయాన్ని చూచినప్పుడు కలుగుతుంది. ఆలయలోగిలి ముంగిట సమున్నతమైన శిల్పకళా శోభితమైన రాజగోపురం ధీర గంభీరంగా భాసిల్లుతోంది. ఈ రాజగోపురంపై విష్ణుమాయా విలాసాన్ని రమ్యమోహనంగా ప్రకటించే పలు శిల్పకళాకృతులు భక్తుల్ని ఇట్టే ఆకట్టుకుంటాయి. 5 అంతస్తులతో పంచకలశయుక్తంగా ఈ గోపురం విలసిల్లుతోంది. ఆలయ రాజగోపురంపై ఉన్న శిల్పకళా వైభవాన్ని తిలకించి పులకించి భక్తులు అనంతరం ప్రాంగణంలోకి అడుగెడతారు. ఈ ఆలయం చోళుల కాలంలో తొలిసారి నిర్మితమైనట్టుగా ఇక్కడ శాసనాన్ని బట్టి తెలుస్తోంది. అయితే ఆ తరువాత పలుమార్లు ఎందరో వదాన్యులు ఈ ఆలయం యొక్క జీర్ణోద్ధరణ గావించారు. కళ్ళు తిప్పుకోలేనంత, చూపు మరల్చుకోలేనంత రీతిలో ఆలయ ప్రాకారాదులు శిల్పకళా వైభవంతో వర్ణ తేజంతో అలరింపచేస్తాయి. సువిశాలమైన ప్రాకార మంటపం. ఆ ప్రాకార మంటపంపై ఉన్న దశావతార మూర్తులు
ఆలయ లోగిలికి మరింత శోభను ఆపాదిస్తున్నాయి. ఆలయం ముంగిట గరుడాళ్వార్ మందిరానికి వెనుక వైపు బలిపీఠం ఉంటుంది. ఈ పీఠం సమక్షంలో ఈ ఆలయ గత చరిత్రకు, స్థల పురాణానికి సంబంధించిన వివరాలతో కూడిన శిలాశాసనం ఒకటి నెలకొని ఉంది. మంటపం పైకప్పున లోపలి వైపు పద్మాకృతిలో వటపత్రశాయి మూర్తి ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రధాన ప్రవేశ ద్వారంపై తిరునామాలు, శంఖచక్రాలు అమరి ఉంటాయి. ధ్వజస్తంభం ఆలయ ముఖమంటపం మధ్యలో ఉండడం ఇక్కడి విశేషం. ధ్వజస్తంభానికి ఇరువైపులా దీపాన్ని చేతబూనిన కన్యా శిరోమణుల మూర్తులున్నాయి. సువిశాలమైన గర్భాలయ ముఖమంటపం రాతి స్తంభ సమన్వితంగా ఉంటుంది. అలనాటి చోళుల ఆలయ వాస్తు నిర్మాణ శైలికి ఆనవాళ్లుగా ఈ ముఖమంటపం భాసిల్లుతోంది. ముఖమంటపం మధ్యలో విద్యుద్దీప కాంతులతో కూడిన విశేషమైన గాజునాళికలు, గోళాల అమరిక ఇట్టే ఆకట్టుకుంటుంది.